కాంగ్రెస్ కి 933 ఓట్ల మెజార్టీ కనిపిస్తోంది. షేక్పేట్ వెంగళరావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ లీడ్ కనిపించింది. రెండో రౌండ్ మధ్య మారుతున్నాయి లెక్కలు కూడా. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ 4 కనిపిస్తోంది. షేక్పేట్ లో మొదటి 2 రౌండ్లకు సంబంధించి 1144 మెజార్టీ కనిపిస్తే మూడో రౌండ్ వెంగళరావు మొదలయ్యేసరికల్లా బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్ లో 211 ఓట్ల మెజార్టీ కనిపించింది. సో ఓవరాల్ గా అన్ని డివిజన్లు కంపేర్ చేస్తే 933 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగుతోంది. సో చాలా పెద్ద ఎత్తున ఈ మెజారిటీ అని మనం ఆశించలేం. బట్ ఇట్స్ స్లైట్ మెజారిటీ. బట్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, సో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొనసాగిస్తోంది. 3 రౌండ్లో ముగిసేసరికల్లా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. సో మీరు ఆశించిన ఈ ఫలితాన్ని? డిఫరెంట్ అండి. ఇప్పుడు చూడండి, మూడో రౌండ్కి డిఫరెన్సెస్ చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని వాడుకున్నారు, ముఖ్యమంత్రులు తిరిగిన సందర్భం, ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత తిరిగినా కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎంత మేర 966 సంథింగ్ చేంజ్ ఉంది. ఓవరాల్ గా అంటే మూడో రౌండ్ కి రెండో రౌండ్ చూస్తే వ్యత్యాసం కనబడేది. ఇప్పుడు ఎర్రగడ్డ కానీ ఇంకో ప్రదేశాల్లో షేక్పేట్ అంటే కొంత మైనారిటీలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు హుటాహుటిన మినిస్టర్ని చేసేసారు అజరుద్దీన్ గారిని. సో కొంత అటువైపు మొగ్గినట్టు చూస్తూ ఉన్నాం. కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యతతో గెలుస్తుంది. ప్రభుత్వంలో లేనప్పటికీ పర్ఫార్మెన్స్ ప్రామిసెస్ బేస్ మీద ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. నెక్స్ట్ కమింగ్ రౌండ్స్లలో ఆధిక్యం సాధిస్తని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆధిక్యం సాధిస్తే మీరు ఇన్ని ప్రచారాలు చేసిరు కదా, రౌడీ అని ప్రచారం చేసిర్రు, మైనార్టీలకు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడానికి ఇదే కారణం, రకరకాల ప్రచారాలు చేసిరు. ఆ ప్రచారాలు మీకు అనుకున్న స్థాయిలో ఫలితాన్ని ఇచ్చాయి. ఫలితం అదేనా? ఎన్ని ప్రచారాలకి కేటీఆర్ లీడర్షిప్ లో వచ్చిన ఫలితం ఇదేనా? 100%. ఇప్పుడు మేము ప్రచారం చేసింది, మేము ప్రచారం చేయలేదు, కనబడుతుంది. ఏదైతే మీడియా సాక్షిగా మీరు చూసిందే మేము చెప్పిన సందర్భం. ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో ఏ పథకాలు తీసుకొచ్చింది లేదు, ఏ ప్రాజెక్టులు కట్టింది లేదు, ఏం లేదు. కేవలం దాచుకోవడం బేసిస్ మీద నడిచిరు వీళ్ళు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో రాష్ట్రాన్ని మొత్తం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం ప్రజల్ని గాలికి వదిలేసి, పాలనని గాలికి వదిలేసి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ మీద పడ్డారు. జూబ్లీ హిల్స్ ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఉదాహరణగా తీసుకున్నారేమో. మీరు మునుగోడులో, హుజరాబాద్ లో తీసుకున్నప్పుడు ఉదాహరణ తీసుకున్నారేమో. శ్వేత గారు ఏం చెప్తారు మీరు? పాపం ఒక ఆడబిడ్డను అని ప్రతిసారి పాలిటిక్స్ లో ఆడబిడ్డేంది మగవాళ్ళేంది పాలిటిక్స్ అన్నప్పుడు ఎవరైనా ఒకటే ఉంటది కదా. ఇదే పీజీఆర్ భార్య వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి 3 గంటలు కూర్చున్నప్పుడు ఒక ఆడబిడ్డ గుర్తు రాలేదా? అదే కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పీజీఆర్ ఉండే కదా అప్పట్లో. మరి అదే 3 గంటలు ఒక మహిళని, మొత్తం ఒక దిగ్గజమైనటువంటి పీజీఆర్ భార్యని 3 గంటలు మీ ఇంటి ముంగల నిలబెట్టి, అప్పుడేమైనా ముఖ్యమంత్రి కాదు, అంతకుమించి ప్రభుత్వం కూడా లేదు. అయినా కానీ 2009లో పీజీఆర్ చనిపోయినప్పుడు 3 గంటలు చనిపోయినటువంటి భార్య నిలబడింది కదా అక్కడ. అప్పుడు ఒక ఆడబిడ్డ అని గుర్తు రాలేదా?